హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఈదులో అయితే పిల్లలు ఇష్టాసారంగా ఎగురుతున్నారు. నేను వంట చేస్తుంటే కూడా ఇక్కడికి కూడా సౌండ్ వస్తుంది. ఈరోజు మా ఇంట్లో సాయంత్రం బొంబాయికాయ చట్నీ, పూరి, అన్నం కూడా కొద్దిగా ఉంది. మాకు ఆడవాళ్ళకి అన్నం తినకపోతే నిద్ర రాదులేండి. మా ఓనికి టిఫిన్ తినకపోతే నిద్ర రాదు. అందుకోసమని పూరి చేసి బొంబాయి చట్నీ చేసిన. ఇంకా అన్నం కొద్దిగా ఉంది, మామిడికాయ చట్నీ ఉంది, చేపల కారం ఉంది, పప్పు ఉంది. అన్నం అయితే కంపల్సరీ కొంచెమన్నా తినాలి, లేకపోతే నాకు నిద్ర రాదు. బాగుంది పూరి బొంబాయి చట్నీ కాంబినేషన్. నచ్చిందా? ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నీళ్ళు లీక్ అవుతా ఉందని ఇంతకుముందు అయితే సిమెంట్లో గుడ్డ తడిపి చుట్టినాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం లీక్ అవుతా ఉంది. అందుకోసమని కోసి ఏరే పైప్ పెడదామని అయితే వెళ్ళా పైకి, కానీ కుదరట్లా. మళ్ళీ దానికే గమ్ వేసేసినాను. పైపులకి వేసే గమ్ వేసేసి పూసేసిన. ఇప్పుడైతే లీక్ చాలా బాగుంది. చూడండి, చుక్క చుక్క అయినా కానీ ఆ పైపులోంచి లీక్ అవుతా ఉంది. అది స్టార్టింగ్ లో వాళ్ళు ఆన్ చేస్తానే కారింది. మళ్ళీ కారుతుందేమో అని గిన్నె పెట్టినా, ఎన్న గువ్వలు పడన తాగుతాయని. మళ్ళీ లీక్ కాలేదు. అవి గమ్ వేసి పెట్టేసానండి. గమ్ వేసిన తర్వాత మళ్ళీ లీక్ కాలేదు. లేదంటే రోజు వాళ్ళు ఆఫ్ చేసుకోవాలి, మళ్ళీ తొట్టి కొట్టుకోవాలి, అట్లా చేసుకుంటాను. ఇప్పుడైతే లీక్ చాలా బాగుంది. కొంచెం కొంచెం పనులు మనం కూడా ట్రై చేసుకోవాలి. ఏదన్నా మన సొంతంగా పనులు చేసుకునేకి ఎవరి మీద ఆధారపడకూడదు. కొన్ని కొన్ని పనులు నేనే చేసుకుంటూ ఉంటా. అవి అట్లే నేనే చేసుకున్నా. అది ఫ్రెండ్స్, పైపులు అయితే వాళ్ళు తిప్పుకోను, పైకి ఎక్కను, దిగును, అల్లాడుతాను. మళ్ళీ నేనైతే ఆ పని చేసుకుంటాను. ఇదిగో చూడండి, శాండీ మా కోడలు ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ ఆడుకుంటున్నారు. శాండీగానికి ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. ఇదిగో చూడండి, డ్యాన్స్ చేస్తారంట. అది ఇంగ్లీష్ డ్యాన్స్ అంట. డ్యాన్స్ బాగా వేస్తున్నారా? బా నరుస్తున్నారు ఫ్రెండ్స్ మా ఇంటి ముందర. శాండీ కూడా కూర్చొని చూస్తా ఉంది. మేమైతే పైన ఆ ట్యాంకీలో పైపుల పని నేను చూసుకుంటా అంటే వీళ్ళు అయితే చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. మా కోడలు శాండీ. వీధిలో వాళ్ళు ఎగిరే సౌండ్ కూడా మాకు వినిపిస్తూ ఉంటుంది. రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, నేను మిద్దె మీద నుంచి దిగుతూ వాళ్ళ చిన్నలన్నీ విడి తీసిన. అదే నేను పైపులకు గమ్మేద్దామని పోయినా కదా పైకి. నేను పైన ఉంటే ఇల్లు కింద ఆడుకుంటా అన్నారు. ఇంటి ముందర మిద్దె మీద చూడండి. కిందికి దిగిన తర్వాత చిట్టి రోజాలు కపురిల్లాకలో మల్లకట్ట పెట్టినాను ఫ్రెండ్స్. పిచ్చి పిచ్చిగా కాస్తా ఉంది. పూలు భలే కాస్తా ఉంది. గుండు మల్లి అంటారు, చిట్టి రోజాలు అంటారు. మరి మీరేమంటారు? నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎర్రగా బాగున్నాయి. అవి తీసుకెళ్ళి దేవునికి అయితే పెడతా. వాసన లేని పూలు దేవునికి పెట్టకూడదు అంటారు, కానీ అలా గిల్లి అలా పారేయడం నాకు ఇష్టంలే. తీసుకెళ్ళి దేవుని పట్టాలకే పెడతాను. కానీ కొంచెం ఎర్రగా బాగుంటాయి ఫ్రెండ్స్. తొందరగా ఎంత తొందరగా ఎదుగుతాయో అంత తొందరగా నల్లగా అయిపోతాయి. అదే ఆ పూలకున్న మహత్వము. ఎండిపోయినది అల్లుకొని అంతా ఒక సంవత్సరానికే పూలు పూసా. ఇంటి ముందర ఏం లేదు. మల్లి చెట్టు, జాతి చెట్టు ఏందో వేసి చెట్లు చంపేసినారు. లేకపోతే ఇంతంత పూలు పూస్తా ఉండే. ఏం చేసినారో మళ్ళీ మాడి చనిపోయింది మల్లి చెట్టు, జాతి చెట్టు. అంత ఇష్టంగా పెరుక్కొని దేవునికి పెట్టి పూజలు చేసుకుంటా అన్నా. అనేక వీడియోల్లో మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు చాండిగాడు మా కోడలు చూడండి, మధ్యాహ్నం తిని పనుకొని పొల్లుతున్నారు, ఆడుకుంటున్నారు. ముద్దులు పెట్టుకుంటున్నారు ఇద్దరు. ఏం చేస్తున్నావు చాండిగా అంటే పలకలా నా కల్లా చూడకూడలే. దామోదర్ అయితే డ్యూటీకి వెళ్ళినాడు. వాళ్ళిద్దరు అట్లా ఎంజాయ్ చేస్తున్నారు.
ఫోన్ చూస్తూ ఉండి ఇంక వాళ్ళ అవతారం చూసి అట్లా వీడియో తీసిన. చెవులో ఏమన్నా పారాడుతుంటుంది. నేను చూసి ఏం చేస్తున్నారంటే చెవులు ఏం చేస్తాను చండి. ముందైతే ముద్దులు పెట్టుడు అన్నారు. ఓ పిల్లుడా పలేనా కూడా చండిగడ. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు అవి ముద్దు పెడతాంటే పెట్టద్దంట. ఏమ్యా ఎందుకు కట్టుకొనుకున్నావు చాండిగా? దాంతో ఓయ్ ఏం చేస్తాను చాండి? వాళ్ళ ఇష్టం చాండికే. చూడండి చూడండి ఏం చేస్తున్నారు చూడండి. రేపు పోండి, బయట పోండి ఇద్దరు. చక్కల గింతలు పెడతాండి మా సిసి. చెప్పిన మాట అంటే మీరు పోండి. తన అసలు నేమో అండి. ఏం పనుకొని మళ్ళీ ఎజ్జ పడతానువా? కానీ వాళ్ళిద్దరు పేరు పొలాల్లో తగిలించుకుంటామే చండిమే పేర్లు మార్చాల్సి వచ్చింది. ఏం చేస్తాను శశి నిన్న పేరు పొలాల్లో చూసినప్పుడు అందుకు శశి అని పిలుస్తాము. మార్చిన తర్వాత వాళ్ళిద్దరికి సూట్ ఏం చేస్తాను పొలాలు అప్పుడు బాగా వచ్చినాయి. ఏం చేస్తాను చండి పిల్ల అయితే ఊహ వాళ్ళు పెట్టింది పేరు. ఇప్పుడు చూడండి ఏమో చేస్తాను అట్లట ఇద్దరు కొట్లాడుకుంటారా? ఎవరు చాండిగానే చూసి భయపడిపోతారేమో అనుకుంటానా. చాండి అంటే ప్రాణము. ఆమె చదివింది కూడా ఆ జంతువుల గురించే అంట. అదేందో తీయాలంట, చెయ్యి తీయాలంట. ఏందో వెటనరీ చేసిందంట. కుక్కలంటే చాలా ఇష్టంగా చూసుకుంటుంది. అయితే చాండికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో దాము పెళ్ళి అయితే అనుకుంటానా. పర్లే బాగానే ఉంది. ఇప్పుడు చూడండి స్థానాలు అయిపోయింది. మంచం ఎక్కి పడుకునింది. నీళ్లు పోసిన తర్వాత తుడుస్తున్నాము. తుడుస్తూ ఉంటే వాళ్ళ చెల్లెలు వచ్చింది, మా కోడలు వాళ్ళ చెల్లెలు. ఎవరు నాకు వీడియో తీయద్దని చెప్పి అది తర్వాత మా కోడలు చెప్పిందిలే. ఎందుకు వీడియో తీస్తా అంటే అడ్డం పోతున్నావు అంటే ఏం చేయాలి అత్తమ్మ, నువ్వు వీడియో తీస్తుంటే తీయద్దని చెప్పు అంటుంది. అందుకోసం నేను అడ్డం నేను చెప్పలేను, నాకు భయం నీకు చెప్పాలంటే. అందుకు నేను అడ్డం నిలబడుకుంటా వచ్చినాను అని చెప్పింది. చూడు వద్దంటే షాండిగాడు వెనకాల పోయి నిలబడుకుంటున్నాడు వాళ్ళ వెనకాల. ఇట్లా దిగు 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 నేను తుడిపించుకో అంటూ వీడియో తీనిపోయినా. వాళ్ళు వీడియో తీద్దని ఒకరి మీద ఒకరు పనుకుంటున్నారు. షాండిగాడు అయితే బొగ్గు అని అరుస్తున్నాడు. నాకు అయ్యే కావాలంట. ఇట్రా దాటుకో మంచం మీదకి. సౌండ్ చేస్తాడు అరసపడితే. దాట్రా అంటాడు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తట్టుకోలేక పరుగు చాండి బాధ. చాండి నిమిషం కూడా ఉండకుండా తరిమేసిందే. అది దరివేది ఎట్టన్నాయా, నేను వీడియో తీస్తున్నానని పరిగెత్తా. చూడండి ఫ్రెండ్స్ అట్లుంటుంది. మా ఇంటికి వస్తే ఫస్ట్ వీడియో తీసేస్తాము. ఎవరు వచ్చినా చుట్టాలో గుర్తు పెట్టుకోండి. చాంచే పండకుండా పరిగెత్తేస్తారు. చాండి బాధపడుతుంది వెళ్ళిపోయిందని. చుట్టం వచ్చి